యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 వృషభ రాశి వారి ప్రేమలో ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి, ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎలా వాటిని వారి యొక్క ప్రేమను కాపాడుకోవాలి, ఎటువంటి గొడవలు లేకుండా వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళ ప్రేమ విడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. వృషభ రాశి వారిలో ఆడవారు కానీ మగవారు కానీ చాలా సిన్సియర్గా ప్రేమిస్తారు. ప్రేమించిన వాళ్ళ కోసం ఎంతకైనా తెగించి ముందుకెళ్ళేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. తల్లిదండ్రులను ఎదిరించైనా సరే బయటకు వచ్చి వివాహం చేసుకునేంత శక్తి ధైర్యం వాళ్ళల్లో ఉంది. కానీ వీళ్ళు ప్రేమించారంటే చాలా నిజాయితీగా ప్రేమిస్తారు. కానీ ఈ 2024లో ఈ యొక్క వృషభ రాశి ప్రకారంగా చూసుకుంటే వీరి యొక్క జాతకంలోకి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, లేదా పాత వ్యక్తుల వల్ల వీళ్ళ ప్రేమకి సమస్యలు అనేవి పొంచి ఉన్నాయి. వీళ్ళు స్వతహాగా మధ్య వ్యక్తుల మాటలు అతిగా నమ్మరు. కానీ ఈ 2024లో ఎక్కువగా మధ్య వ్యక్తులనే నమ్ముకుంటారు. ఈ మధ్య వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటారు. ఈ మధ్య వాళ్ళు ఏంటంటే మీరు ఇష్టపడ్డ అమ్మాయిని కూడా వాళ్ళు ఇష్టపడుతుంటారు. అప్పటికి మీరు ఇష్టపడి ఉన్నారు కాబట్టి ఎలాగైనా సరే మిమ్మల్ని విడగొట్టి ఆ అమ్మాయిని వాళ్ళు దక్కించుకోవాలనే కుట్రతో ఆ అమ్మాయి గురించి మీకు దగ్గర చెడుగా చెప్తారు. ఎక్కువగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాను, లేదా ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడట్లేదు మరి ఎవరినో ఇష్టపడుతున్నాను, లేదా వాళ్ళ బంధువులలో అమ్మాయి వేరే వాళ్ళని వివాహం చేసుకోవాలనుకుంటుంది, జస్ట్ మీతో టైంపాస్ చేస్తుందని ఇలాగా చెబుతూ ఉంటారు. అలాగే ఆడవారిలో కూడా ఈ అమ్మాయికి చాలా మంచి అబ్బాయి దొరికాడు, ఈ అమ్మాయి చాలా జీవితం బాగుంటుంది, ఈ అమ్మాయికి ఇలాంటి జీవితం దక్కకూడదని వాళ్ళ ప్రేమించే అబ్బాయికి చెడు అలవాట్లు ఉన్నాయని, చెడు స్నేహాలు ఉన్నాయని, వాళ్ళ కుటుంబం మంచిది కాదని, ఈ అబ్బాయి కేవలం మిమ్మల్ని అవసరాల కోసమే ఉపయోగించుకోవాలనుకుంటున్నాడని ఇలాగా చెప్పి మీ యొక్క జీవితాలతో ఆడుకోవడానికి మధ్య వ్యక్తులు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రయత్నాలనే వీరు వెంటనే నమ్మేస్తారు కూడా. వెంటనే నమ్మేసి అవతల వాళ్ళతో గొడవలకి దిగుతారు. మీరు ఇలా చేస్తున్నారు, మీరు ఇలా ఉంది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను నిరూపిస్తానని నిరూపించే కాడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ఆ మధ్యవర్తులు చెప్పిన వాళ్ళు సరైపోతారు. వాళ్ళ మాటలు విని మమ్మల్ని నమ్మలేదు అని స్త్రీలు కానీ పురుషులు కానీ మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మధ్య వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి. మీ స్నేహితులు కావచ్చు, మీ ప్రాణ స్నేహితులు కావచ్చు, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ, ఇంటి దగ్గర కానీ బంధువులలో కానీ చుట్టాలలో కానీ ఎవరైనా సరే మీ యొక్క ప్రేమ గెలవాలని కోరుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇలా విడగొట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇప్పటి వరకు ఎంతోమంది ప్రేమికులు విడిపోయి కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు తెలుసుకొని బాధపడి అరే మేము చెప్పుడు మాటల వల్ల విడిపోయామని బాధపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జీవితంలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు అంటే మళ్ళీ ఇంకొక అమ్మాయి మీదకి ఆ ఇష్టం అనేది రాదు, ఆ ఫీలింగ్ అనేది రాదు. కాబట్టి మీరు ప్రేమించినటువంటి అమ్మాయిని మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ మాటలు నమ్మకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ వ్యవహరించండి. ఇలా మీరు వ్యవహరించినట్లయితే మీ యొక్క ప్రేమ పెళ్లి దాకా వెళ్తుంది, ఆ జీవితం చాలా బాగుంటుంది, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. అలా కాదని మధ్య వాళ్ళ మాటలు విన్నారంటే వాళ్ళు మీరు గొడవలు పడి చూసి ఆనందంగా నవ్వుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. మీరు మాత్రం చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాగా చెప్పుడు మాటలు విని మీరు ఇష్టపడ్డ వాళ్ళని దూరం చేసుకొని ఇప్పటికీ బాధపడుతూ వాళ్ళని దక్కించుకోవాలని అనుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు అది కుదరకపోయినా, ఎన్ని పూజలు చేసినా కూడా మాలాంటి వాళ్ళని సంప్రదించి ఎన్ని గుళ్ళో పూజలు చేసినా ఎన్ని చేసినా కూడా మళ్ళీ మీ జీవితంలో రాకపోయినా మమ్మల్ని సంప్రదించండి. ఒకవేళ మీకు ఈ మధ్యలోనే ఇలా జరిగి విడిపోయిన వాళ్ళైనా సరే మమ్మల్ని సంప్రదించండి. మీ ఇద్దరి యొక్క సమస్యకి పరిష్కారం చేసి వాళ్ళని మీరు ఏకం చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ జీవితం మొత్తం వివాహం చేసుకొని సంతోషంగా ఉండేటట్టుగా మీ ప్రేమికుల్ని కలిపి మీ యొక్క జీవితాలని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో ఎన్నో చేశాం, ఎంతోమంది బాగున్నారు. అలాగే మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా బాగుంటారు, బాగు చేస్తాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.